मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं मनसा नमामि। आपदामहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः आत्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरं नमामि। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरशम्भो महादेव विश्वेशा हरिवल्लभा शिवशङ्कर सर्वात्मा नीलकण्ठ नमोऽस्तुते। मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासम् अहं भजे। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आदित्यादिनवग्रहाः श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्री कल्याण गुणावहं ऋतुहरं दुष्स्वप्न दोषापहं गंगा स्नान विशेष पुण्य फलदं गोदानतुल्यं नृणाम् आयुर्वर्धितमुत्तमं शुभकरं संतान संपत्प्रदं नानाकर्म सुसाधनं समुचितं पंचांगमाकर्ण्यताम्। नूतन పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ నూతన సంవత్సరము ఈ రోజు నుంచి ఉగాది అనేటటువంటి పర్వదినంగా చాంద్రమానులుగా మనకు, సౌరమానులుగా దక్షిణాది దేశముల వాళ్లకు, సౌరమానులుగా మన తర్వాత వాళ్లకు, తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు భారత పంచాంగాన్ని ఈరోజు ఉగాది పండుగ రోజు వినడం, ఈ ఉగాది పండుగను జరుపుకోవడం, ఈ ఉగాది పండుగ రోజు ఆ సూర్యుని ద్వారా చంద్రగమనముతోటి సూర్యచంద్ర గమనాలను అనుసరించి వచ్చేటి పంచాంగమే గమనాన్ని అనుసరించి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి ఈ ఋతుకాల ధర్మాన్ని అనుసరించి మానవుడు ప్రవర్తించాలి.
ప్రవర్తించేటటువంటి విధానాన్ని మన పెద్దల నుండి మనకు ప్రసాదించారు. అందుకే ఎంత గొప్పది పంచాంగము అంటే, మనవాళ్ళు ఇక్కడ కూర్చొని ఎప్పుడు అమావాస్య వస్తుందో తెలుసుకొని రాశారు, ఎప్పుడు పూర్ణిమ వస్తుందో తెలుసుకొని చెప్పారు. ఇంకా విశేషము, ఎప్పుడు గ్రహణం వస్తుందో కూడా చెప్పారు. మరి ఏ సాధన యంత్ర పరికరములు లేకుండానే మన పెద్దవాళ్ళు కేవలము ఒక గణితాన్ని ఆధారం చేసుకొని సూర్యచంద్ర గమనాలను బట్టి ఎప్పుడెప్పుడు గ్రహణాలు వస్తాయో కూడా చెప్తున్నారు. ఆ గ్రహణాలు కూడా ఏ దేశానికి వస్తాయో కూడా చెప్తుంటారు. అంటే ఈ పంచాంగం ఎంత గొప్పదో చూడండి. ఈ పంచాంగం రాసే సిద్ధాంతి ఎంత గొప్పవాడో చూడండి. ఒక సంవత్సరం పొడవునా తిథి వార నక్షత్ర యోగ కరణములు, అమావాస్య పూర్ణిమలు, రాసులు, ఋతువులు, తర్వాత గ్రహణములు, పర్వదినములు, సంక్రమణములు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో మరి అవన్నీ కేవలము ఒక గణితము ద్వారా సిద్ధాంతులు పంచాంగాన్ని రాస్తారు. ఎంత గొప్ప విషయమో చూడండి. నిమిషాలు కూడా తేడా లేకుండా సూర్యోదయ సూర్యాస్తమయాలు, పూర్ణిమ అమావాస్య, గ్రహణాలు నిమిషాలతో కూడా రాస్తున్నారు అంటే ఈ పంచాంగము రాసే సిద్ధాంతి ఎంత గొప్పవాళ్ళో, మరి మన గణితము, మన జ్యోతిష్ శాస్త్రము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు పరాభవనామ సంవత్సరము అంటున్నాం. మనకు తెలుగు సంవత్సరాలు 60, ప్రభవ, విభవ, ఇట్లా 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో ఒక్కసారి ఈ 60 సంవత్సరాలు ఒక్కసారి తిరిగితే ఒక పరివత్సరము. ఈ 60 సంవత్సరాలు ఒక్కసారి తిరిగితే పరివత్సరము అవుతుంది. ఇటువంటివి 5 సార్లు తిరిగితే ఇడావత్సరము అవుతుంది. ఇటువంటివి 12 సార్లు తిరిగితే ఇదువత్సరము అవుతుంది. అటువంటివి 24 సార్లు తిరిగితే ఇడావత్సరము అవుతుంది. అంటే కాలాన్ని సూక్ష్మంగా మన వాళ్ళు గ్రహించారు. మరి ఇప్పుడు తెలుగు 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరమైనటువంటి పరాభవనామ సంవత్సరంలో ఉన్నాం. మరి ఇప్పటికీ మనకు 4 యుగాలు అయితే ఈ 4 యుగాల్లో కలియుగములో మనం ఉన్నాం. ఈ కలియుగము 4,32,000 సంవత్సరాల పరిమాణం కలిగింది. అయితే ఇప్పుడు కలియుగం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది అంటే 5,127 సంవత్సరాలైంది. అంటే కలియుగం ప్రారంభమై 5,127 సంవత్సరాలైంది. మరి ఈ 5,127 సంవత్సరాల్లో ఎంతో మంది మహారాజులు పరిపాలిస్తూ విక్రమార్కుడు పరిపాలించే కాలంలో ఈ జ్యోతిష్ శాస్త్రము చాలా ఆదరింపబడింది. విక్రమార్క మహారాజు ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో ఈ కాలచక్రాన్ని ఒక టేబుల్గా తయారు చేశారు. ఇప్పటికీ ఉంది. ఉజ్జయినికి వెళితే అక్కడ సూర్యుడు ఉదయించి అస్తమించే వరకు ఆ సూర్య గమనాన్ని అక్కడ ఒక చక్రం మీద నీడ పడుతుంది. ఆ నీడను అనుసరించి ఈ రోజును విభజించి చేశారు. అది ఇప్పటికీ ఉంది ఉజ్జయినిలో. మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా గడ్డపార నిలబెట్టి ఆ సూర్యుని యొక్క వెలుతురు ఆ గడ్డపార నీడను బట్టి జాములు నిర్ణయించారు.
ఆ గడ్డపార నడిమీటికి వస్తే నీడ దాని మీద అట్లే పడిపోతే ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నము అభిజిత్ లగ్నము అన్నారు. ఆ గడ్డపార ఎంత పొడవుందో అంతకు 4 ఇంతలు పొడవు నీడ కనిపిస్తే అప్పుడు సూర్యోదయము సూర్యాస్తమయాన్ని గుర్తించారు. చూడండి. అట్లా పూర్వం మన పెద్దవాళ్ళు ఈ యంత్ర సాధనాలు లేనప్పుడు ఈ కాలాన్ని అలా గుర్తిస్తూ వచ్చారు. మరి విక్రమార్క మహారాజు 2083 సంవత్సరాలైంది ఆ విక్రమార్క మహారాజు యొక్క శకం. మరి మనకు మధ్వాచార్యుడు అని ఉన్నారు. మధ్వాచార్యుడు అంటే కన్నడ వాసులకు ఈ మధ్వ ఆచారం అని ఉంది. 910 సంవత్సరాలైంది మధ్వాచార్యుడు జననం. మరి మన దేశంలో సనాతనమైనటువంటి ధర్మానికి ఇబ్బంది కలిగే రోజుల్లో మన దేశమంతా ప్రయాణం చేసి కన్యాకుమారి నుండి కేరళ నుండి కాశ్మీరం వరకు ప్రయాణం చేసి ఎన్నో రకాల మతాలతో మా మతం గొప్పది మా మతం గొప్పది అని ఒకరికొకరు ఇబ్బంది పడే రోజుల్లో ఆదిశంకరాచార్యుల వారు పుట్టి చిన్న వయస్సులోనే సమస్త భారతదేశం అంతా ప్రయాణం చేసి అన్ని మతముల సారము వేదమే, వేదమతమే మతము, ఆ వేదములో చెప్పిన ప్రకారమే అందరూ నడుచుకోవాలి అని వేద ప్రమాణంగా ఈ ప్రపంచాన్నంతా ఒక్కతాటి మీదకి నడిపించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు 2098 సంవత్సరాలైంది ఆయన పుట్టి ఇంతవరకు 2098 సంవత్సరం. మరి శాలివాహనులు అని మన దేశాన్ని కొద్ది రోజులు శాలివాహనులు పరిపాలించారు. శాలివాహనులు పరిపాలించే రోజుల్లో ఎన్నో గొప్ప కట్టడాలు కూడా నిర్మించారు. ఆ శాలివాహనులు రాజ్యాన్ని పరిపాలించి ఇప్పటికీ 1948 సంవత్సరాలు. తర్వాత రామానుజాచార్యులు అంటే ఇప్పుడు రామానుజుడు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటిది పెట్టారు మన త్రిజని చిన్నచర్య స్వామి వారు. అట్లా రామానుజ మతం అని ఒకటి ఉంది. వైష్ణవ సాంప్రదాయంలో ఈ రామానుజాచార్యులు విశేషమైన కృషి చేశారు. వారు జన్మించి 1009 సంవత్సరాలైంది. మరి ఈ భారతదేశాన్ని పరాభవ అంటే చెడు అర్థాన్నిగా భావించవలసిన అవసరం లేదు. పరాభర్తాలిక అమ్మవారు. భవ అంటే అర్థమేమి? పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపములు అని శబ్దము 4 విధములు. నోట్లో నుంచి ఒక శబ్దము రావాలి అంటే అది నాభి నుండి ప్రారంభం కాదు. ఆ నాభి నుండి ప్రారంభమయ్యే శబ్దాన్ని పరా అంటారు. పశ్యంతి హృదయం దగ్గరకు వచ్చినప్పుడు పశ్యంతి రూపము అంటారు. కంఠమ దగ్గర ఉన్నప్పుడు మధ్యమ రూపము అంటారు. నోటిలో నుంచి బయటకు వస్తే వైఖరి రూపము అంటారు. అంటే శబ్దము 4 స్థానాల నుంచి బయటకు వస్తుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఆ పరారూపమే అమ్మవారు. ఆ అమ్మవారే ఈ ప్రపంచానికి మూలాధారం, మూల శక్తి అమ్మవారు. ఈ పరాభవ నామ సంవత్సర ఫలితములు చెప్తారు. మరి ఈ సంవత్సరము రాజు నీరసాధిపతి గురువు. ఈ సంవత్సరానికి రాజు గురు అంటే నవగ్రహాల్లో గురువు అంటే బృహస్పతి. ఆయన దేవతలకందరికీ గురువు కూడా. ఆ గురువు ఈ సంవత్సరము రాజుగా ఉన్నారు. మరి మంత్రి కుజుడు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి చంద్రుడు. చంద్రుడు చల్లని వాడు అని ఒక అర్థం. అందుకే సంవత్సరం మేఘాధిపతి, అర్ఘాధిపతి, సైన్యాధిపతి కూడా చంద్రుడు కావడం చేత దేశము సుభిక్షంగా ఉంటుంది.
గురువు రాజుగా ఉన్నాడు కాబట్టి దేశ పాలకులందరూ కూడా మంచి పరిపాలన అందిస్తారు. సస్యాధిపతి శుక్రుడు కాబట్టి తెల్లని పంటలు, రేగడి నేలలు, తెల్లని పంటలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి బుధుడు కావడం చేత పెసలు, అపరధాన్యములు బాగా వృద్ధి చెందుతాయి. రసాధిపతి సూర్యుడు కావడం చేత బంగారము, వెండి, సీసము రంజకంగా సాగుతుంది. అన్ని రంగాలు అభివృద్ధి పథములో నడుస్తాయి. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతాయి. నూతన పరిశ్రమలు అనేకం నెలకొల్పుదురు. దేశీయ ఉత్పత్తి రంగం మంచి అభివృద్ధిని సాధించును. దేశమంతటా సోలార్ ప్రాజెక్టు అంటే సూర్యుని ద్వారా వచ్చేటువంటి శక్తిని గ్రహించేటటువంటి విధానాలు ఎక్కువగా నెలకొల్పుతారు. ఇతర దేశాల నుండి అనేక మంది భారతదేశానికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం కూడా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం కూడా వృద్ధి చెందుతుంది. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యము ఉన్నప్పటికీ మన భారతదేశంలో అంతగా కనిపించదు. అన్ని రంగములు అభివృద్ధిని సాధించాలి. నూతనంగా అనేక రహదారులు నిర్మింపబడతాయి. రైల్వే వ్యవస్థ చాలా బాగా ఉంటుంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా శరవేగంగా ముందుకు సాగుతుంది. మరి ఈ సంవత్సరం 4 కుంచముల వర్షము దేశములోను రాష్ట్రములోను మంచి వర్షాలు కురుస్తాయి. నైరుతి ఈశాన్య ఋతుపవనములు సకాలములో ప్రవేశించి అనుకూలమైనటువంటి వర్షములు పడతాయి. రాజకీయ సంబంధంగా కొంత అధికార మార్పులు జరుగుతాయి. జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉంటుంది. ఆహార ధాన్యముల కొరత మన దేశములో ఉండదు. శత్రువులు మన దేశాన్ని తాకేదాన్ని కూడా భయపడేటటువంటి స్థితికి మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు మంచి శుభ ఫలితాన్ని సాధిస్తాయి. నల్లరేగడి నేలలు, ఎరుపు నేలలు బాగా పండుతాయి. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, ప్రత్తి ఈ పంటలన్నీ బాగా పండుతాయి. దిగుబడి బాగా పెరుగుతుంది. నూనె వస్తువులు కూడా మంచి లాభాన్ని సాధిస్తాయి. ఆక్వా పరిశ్రమ బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమ కూడా బాగుంటుంది. కొబ్బరి పంట కూడా బాగుంటుంది. రైస్ మిల్లర్లు కూడా అన్ని రకాలుగా లాభాలు పొందుతారు. మరి ఈ సంవత్సరం 16 వీసములకు గాను 12 వీసముల పంట వస్తుంది. పోయినసారి 8 వీసముల పంటే వచ్చి సగం మాత్రమే వచ్చి ఈ సంవత్సరము 16 గాను 12 వీసముల పంట లభిస్తుంది. పశుపాలకుడు, పశువులను బంధించేవాడు, పశువులను విడిచిపెట్టేవాడు, పశువులను పాలించేవాడు శ్రీకృష్ణ పరమాత్మ కావడము చేత పశు పరిశ్రమ చాలా బాగుంటుంది. కొత్త డైరీలు, పాల ఉత్పత్తులు పెరుగుతాయి. పశుగ్రాసం కొరత కొంత ఏర్పడుతుంది. మరి ఈ సంవత్సరం ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. చైత్రమాసం చివరిలో తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సంవత్సరం మొత్తం మీద సకాలములో వర్షాలు పడతాయి. దేశక్షేమం జరుగుతుంది. మరి రవి ఆరుద్ర ప్రవేశము రాత్రిపూట జరగడం చేత రైతులకు ఆదాయం బాగా ఉంటుంది. మంచి వర్షాలు పడి పాడి పరిశ్రమ బాగుంటుంది. మరి ఈ సంవత్సరము 4 కుంచముల వర్షముల్లో
60 యోజనాల విస్తీర్ణమైనటువంటి దీనిలో 100 యోజనాల ఎత్తు కలిగి దేవమానం చే లెక్కించగా 8 భాగములు సముద్రముల యందు వర్షం పడుతుంది, 9 భాగములు పర్వతాల యందు వర్షం పడుతుంది, 3 భాగములు భూమి యందు వర్షం పడుతుంది. కాబట్టి వర్షాలు బాగానే అనుకూలమైనటువంటి వర్షాలు ఉన్నాయి. మరి పుష్కరం ఈ సంవత్సరం 26/5/2026 తేదీ నుండి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 12 రోజులు 26వ తేదీ మే 26 సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుంది. అందులో ఒక చిన్న విషయం ఏమంటే జ్యేష్ఠ మాసం అధికము రావడం వల్ల కొంత అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరములు భారతదేశంలో కనిపించే గ్రహణాలే లేవు. ఏ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. మన భారతదేశానికి ఈ సంవత్సరము ఏ గ్రహణాలు లేవు. జూలైలో కాలసర్ప యోగము ఉండడం వల్ల జూలై 4 ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, నవంబర్ 10వ తేదీ నుండి సంవత్సరం ఆఖరు వరకు సింహరాశిలో కుజస్తంభన యోగము, సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో గురుకుజుల కలయిక వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. రాముల వారి పేరుతో రా అనే అక్షరం రామిరెడ్డి, రామయ్య, రమేషు, రాజేశ్వర్, రాజేశ్వరి, రాధ అంటే రా అనే అక్షరం ఉండేవాడు. శ్రీనివాసుడు శ్రీ అనే అక్షరం ఉండేవాడు. చిత్తా నక్షత్రం, సున్నాలు లేవు. తులారాశి 5 ఆదాయము 14 వ్యయం. అయితే సున్నాలు లేవు కాబట్టి మంచి కార్యాలకే ఉపయోగపడుతుంది. తర్వాత సీతమ్మ పేరు అంటే సా అనే పేరు సుబ్బయ్య, సీతమ్మ, సుబ్బారెడ్డి, సుబ్బిరెడ్డి, సుధాకర్ అంటే సు అనే పేరు, సా అనే పేరుతో ఉండే వాళ్ళందరికీ శతభిష నక్షత్రము సున్నాలు లేవు. శతభిష నక్షత్రము కుంభరాశి 2 ఆదాయము 8 వ్యయం. తర్వాత లా లక్ష్మిరెడ్డి, లక్ష్మమ్మ, లక్ష్మయ్య, లక్ష్మి, లా అనే అక్షరం ఉండే వాళ్ళందరికీ అశ్విని నక్షత్రము చివర్లో 2 సున్నాలున్నాయి. లక్ష్మీదేవి, లక్ష్మయ్య, లా అనే పేరు ఉండే వాళ్ళందరికీ చివర్లో 2 సున్నాలు ఉన్నాయి. అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మేషరాశి 11 ఆదాయము 5 వ్యయం. అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు. తర్వాత ఇక వెంకటేశ్వర స్వామి పేరుతో వెంకటరెడ్డి, వెంకట సుబ్బయ్య, వెంకటమ్మ, వెంకటేశ్వరుడు అనే పేరుతో వే అనే అక్షరం ఉండే వాళ్ళ పేరుతో మృగశిర నక్షత్రము మొదట్లో 0 ఉంది. కొంచెము భయముతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి.
మొదటి సున్నా ఉంటే కొంచెము భయం ఉంటుంది. మొదట్లో సున్నా ఉంది కాబట్టి కొంచెం మానసికమైనటువంటి భయాన్ని పొందుతారు. వృషభ రాశి 5 ఆదాయము 14 వ్యయం. తర్వాత నారాయణ అనే పేరుతో, అంటే నా అనే అక్షరం నరసింహ నారాయణ అనే పేరుతో అనురాధ నక్షత్రం, సున్నాలు లేవు, బాగుంది. వృశ్చిక రాశి 11 ఆదాయము 5 వ్యయము. నారాయణ నరసింహుడు అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు బాగుంది. తర్వాత బ్రహ్మయ్య మూలా నక్షత్రం, ధనురాశి, మధ్యలో సున్నా ఉంది. మధ్య సున్నా వల్ల రుణబాధలు అన్నారు. అంటే ఏదో దానికి రుణము చేయవలసి వస్తుంది, అప్పు చేయవలసి వస్తుంది, రుణబాధలు ఉన్నాయి. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో సున్నా ఉంది. అయితే కందాయ ఫలముల్లో బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి బాగుంది. ధనురాశి 11 ఆదాయము 14 ఆదాయము 11 వ్యయం. అందుకే ఎవరికైనా మాట ఇవ్వాలి, నేను ఇస్తాలే నువ్వు ఇవ్వు అని అవ్వాలి వాడతారు చూడు, అట్ట ఉండకూడదు. రుణబాధలు అంటే మనం తెచ్చుకోవడం కాదు, ఎవరికైనా ఇప్పించడం కూడా అది మన మీద నెత్తి మీద వేసుకున్నట్టే. తర్వాత తిరుపాలయ్య, తిరుపాలరెడ్డి, తిరుపతమ్మ, తిరుపతి అనే పేరుతో. విశాఖ నక్షత్రము చివర్లో 2 సున్నాలు ఉన్నాయి. అట్లా రుణబాధలు, ఆరోగ్యము, ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తులారాశి 5 ఆదాయము 14 వ్యయం. మా అనే అక్షరం మల్లయ్య, మల్లేశ్వరి, మల్లారెడ్డి, మల్లికార్జున అనే పేరుతో, మా అనే అక్షరముతో మఖా నక్షత్రం, మధ్యలో సున్నా ఉంది. కొంచెం ఆరోగ్య విషయంలో, రుణబాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి 5 ఆదాయము 5 వ్యయం సమానంగా ఉంది. ఇంకా అడగండి ఎవరైనా. రాఘవరెడ్డి రా అనే అక్షరం, రా అనే అక్షరం, చిత్తా నక్షత్రం, సున్నాలు లేవు, సున్నాలు లేవు. 5 ఆదాయము 14 వ్యయం, సున్నాలు లేవు కాబట్టి ఖర్చు మంచిదానికి ఖర్చు పెడతాడు. ఉమాకాంత్ రెడ్డి ఆ ఈ ఊ ఏ కృత్తికా నక్షత్రం, సున్నాలు లేవు. 5 ఆదాయము 14 వ్యయం, సున్నాలు లేవు కాబట్టి మంచిది. రామసుబ్బారి అందరూ ఒకటే రామసుబ్బారి. అమ్మ చంద్రమ్మ, చంద్రమ్మ. రేవతి నక్షత్రము, సున్నాలు లేవమ్మా. మీనరాశి 14 ఆదాయము 11 వ్యయం, బాగుంది. కుంభరాశి వాళ్లకు 2 ఆదాయము 8 వ్యయం. అయినా దశరథ రామిరెడ్డి, శేషోదాది, పూర్వాభాద్ర. పూర్వాభాద్ర వాళ్ళకు మధ్యలో సున్నా ఉంది, కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్య సున్నా. కుంభరాశి 2 ఆదాయము 8 వ్యయం, కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెంకటరామరెడ్డి చెప్పారు కదమ్మా, వెంకటేశ్వరుడు, వెంకటరామరెడ్డి, వెంకట అనే వాళ్ళందరికీ కూడా వృషభ రాశి 5 ఆదాయము 14 వ్యయం. మొదట్లో సున్నా ఉంది కాబట్టి కొంచెం రోగ భయం. అమ్మా
విజయ భాస్కర్ రెడ్డి. రోహిణి నక్షత్రం, మధ్యలో 0 ఉంది. మానసికమైనటువంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది. మధ్య 0, 5 ఆదాయము 14 వ్యయం. నాగలక్ష్మ, అనురాధ నక్షత్రము, 0 లేవు. వృశ్చిక రాశి, 11 ఆదాయము 5 వ్యయం. వృశ్చిక రాశి. శ్రీనివాసులు రెడ్డి, చిత్తా నక్షత్రము, తులారాశి, 0 లేవు. 5 ఆదాయము 14 వ్యయం. చెప్పినా కదా. వెంకట సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి అందరు కూడా అంతా ఉంది. శ్రీ అంటే చిత్తా నక్షత్రమే, తులారాశి. ప్రా కూడా, ప్రా అన్న ప్రమోదన్న కూడా అదే. నీకు హస్త జన్మ నక్షత్రం, హస్త నక్షత్రము, మొదట్లో 2 సున్నాలు ఉన్నాయి. మనోభీతి, కొంచెం మనోభీతి ఎక్కువ. కన్యారాశి, 8 ఆదాయము 11 వ్యయం. శుభరత్నం అన్నా అది, రత్నం అన్నా కూడా తులారాశి. శుభరత్నం 11 ఆదాయము 5 వ్యయం. బాగుంది, బాగుంది, బాగుంది. ఎలా రైట్. జ్యేష్ఠ నక్షత్రము 0 లేవమ్మా. వృశ్చిక రాశి, 11 ఆదాయము 5 వ్యయం. బాగుంది. చెన్నకేశవరి. అశ్విని నక్షత్రం, లాస్ట్ లో 2 సున్నాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండవాలి. మేషరాశి, 11 ఆదాయము 5 వ్యయం. బాగుంది. దీక్షిత, శేషోదాది, పూర్వాభాద్ర, మధ్యలో 0 ఉంది. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి, 11 ఆదాయము 14 ఆదాయము 11 వ్యయం. యోక్ష, యోయో బాబి, మూల, మధ్యలో 0 ఉంది. ధనురాశి, 11 ఆదాయము 14 ఆదాయం 11 వ్యయం. చిన్నపిల్లలకు అవసరం లేదు. చిన్నపిల్లలకి చూసి 12 ఏళ్ళు దాటితే. నరసింహ, వృశ్చిక రాశి, 0 లేవు. బాగుంది. 11 ఆదాయము 5 వ్యయం. రమ్య, చిత్తా నక్షత్రం చెప్పా కదా, తులారాశి. కొంచెము చిత్తా నక్షత్రం వాళ్ళకు 0 లేవు. తులారాశి, 5 ఆదాయము 14 వ్యయం. అంటే 0 లేవు కాబట్టి మంచిది. అట్లా అయితే మొత్తానికి ఈ సంవత్సరం అందరికీ చూసుకుంటే ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. ఆదాయం 87 అయితే వ్యయం 128. ఇది సమూలంగా అందరికీ తీసుకుంటే. అందుకే కొంచెం దేశంలో అందరికీ కొంచెం ఖర్చులు అయితే ఉన్నాయి. ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. వచ్చేదానికి వ్యయం సమానంగా ఉంది. లక్ష్మీ ప్రసన్న, అందరూ ఏమంటారు? ప్రసన్న అంటారు. అంటే చిత్తా నక్షత్రం, 0 లేవు. 5 ఆదాయము 14 వ్యయం. తులారాశి. ప్రజ్వలన్నా కూడా అది తులారాశి. చిన్నపరెడ్డి, రేవతి నక్షత్రము, 0 లేవు. మీనరాశి, 14 ఆదాయము 11 వ్యయం. ఈ సంవత్సరం ఏది దానము చేస్తే మంచి ఫలితం వస్తుంది అంటే వెండి దానము, రజత దానము. అంటే ఎవరికైనా మీరు ఇవ్వాలనుకున్నా, ఒక దేవునికి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా, వెండి సంబంధమైంది ఏదైనా దానము చేస్తే దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది. తర్వాత శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రము వినడం ఈ సంవత్సరము అందరికీ శుభాన్ని కలిగించు సాధనము. ఓం స్వస్తి. పాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః
గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఆ భగవంతుని దయ వల్ల అందరూ సుఖశాంతులతో ధర్మ మార్గములో ముందుకురుగాక. ఓం స్వస్తి.